ఎక్కువగా తినడం వల్ల తొందరగా ఓల్డ్ అయిపోతామని మీకు తెలుసా? సపోజ్ మన బాడీని ఒక చిన్న రూమ్ లాగా ఊహించుకోండి. అవసరమైన సామాన్లు మాత్రమే ఉంచితే రూమ్ క్లీన్గా ఉంటుంది. దొరికేయని ఎక్కువ సామాన్లతో నింపేస్తే చెత్త పేరుకుపోద్ది. అలాగే మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ క్యాలరీస్ మనం తింటే కనుక ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ని ప్రాసెస్ చేసే క్రమంలో, అంటే జీర్ణక్రియకి, ఇన్సులిన్ ప్రొడక్షన్కి, ఎక్స్ట్రా ఫుడ్ని ఫ్యాట్ కింద మార్చి స్టోర్ చేయడానికి మన బాడీ నిరంతరం వర్క్ చేస్తుంటుంది. దానివల్ల ఫ్రీ రాడికల్స్ అనే చెత్త బాడీలో పేరుకుపోయి ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తాయి. దానివల్ల మన కణాల గోడలు, వాటి ప్రోటీన్స్, డిఎన్ఏ డ్యామేజ్ అయిపోతాయి. అలాగే మన శరీరానికి శక్తిని తయారు చేసే పవర్ హౌస్లు, చిన్న జనరేటర్లు ఉంటాయి. వాటిని మైటోకాండ్రియా అంటారు. ఈ ఎక్కువ రోజుల నుంచి ఈ ఎక్స్ట్రా ఫుడ్ని ప్రాసెస్ చేస్తూ ఉండడం వల్ల మైటోకాండ్రియా కూడా అలిసిపోయి డ్యామేజ్ అయిపోయి ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గించేస్తాయి. దానివల్ల మన శరీరం తొందరగా ముడతలు పడిపోవడం, కండరాలు బలహీనం అయిపోవడం, శరీరం లోపల అవయవాలు తొందరగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవడం జరుగుతాయి. అంటే ఎక్కువగా తినడం అంటే మన శరీరంలోని కణజాలాన్ని ఎప్పుడూ ఓవర్ టైం వర్క్ చేయించి త్వరగా వృద్ధాప్యంలోకి తీసుకెళ్ళిపోవడం అనమాట. కాబట్టి మీ బాడీ వెయిట్ని కరెక్ట్గా ఉంచుకోండి. ఎప్పుడు ప్రతిసారి మీరు 80% మాత్రమే మీ కడుపు నిండుగా ఉన్నట్టు చూసుకోండి. థ్యాంక్ యూ.